అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. భారతదేశాన్ని పరిపాలించినటువంటి వంశాలలో మౌర్య సామ్రాజ్యం ఒకటి గొప్పది. ఈ మౌర్య సామ్రాజ్యంలో అత్యంత గొప్పవాడు అశోకుడు. అశోకుడు తను నమ్మినటువంటి ధర్మశాస్త్రాన్ని, తన పరిపాలనని, ఈ ధర్మాన్ని ప్రచారం చేయడం కోసం శాసనాలు శాసనాల ద్వారా తన ధర్మాన్ని ప్రచారం చేశాడు. అశోకుని విషయానికి వస్తే అతని యొక్క శాసనాలు మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. అశోకుని యొక్క శాసనాలని 47 ప్రాంతాలలో, భారత ఉపఖండంలోని 47 ప్రాంతాలలో 181 శాసనాలను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎన్ని ప్రాంతాలు? 47. ఎన్ని శాసనాలు? 181 శాసనాలని పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించడం అనేది జరిగింది. ఈ అశోకుని యొక్క శాసనాలు తీసుకొని చూస్తే 3 భాషలల్లా 4 లిపిలల్లా ఉన్నాయి. లిపి వేరు, భాష వేరు. ఎన్ని భాషలలో ఉన్నాయి? 3. లిపిలు ఎన్ని ఉన్నాయి? 4. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. ఏ భాషలలో ఉన్నాయి అశోకుని శాసనాలు అంటే ప్రాకృత భాష, గ్రీకు భాష, అరామిక్ భాష. భాషలు ఏంటివండి? ప్రాకృతం, గ్రీకు, అరామిక్. ఈ 3 భాషలలో ఉన్నాయి అశోకుని యొక్క శాసనాలు. అలాగే 4 లిపిలలో ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి బ్రహ్మీ లిపి, మరొకటి ఖరోష్టి లిపి, మరొకటి గ్రీకు లిపి, మరొకటి అరామిక్ లిపి. గుర్తుపెట్టుకోవాలి క్లియర్గా. బ్రహ్మీ లిపి, ఖరోష్టి లిపి, గ్రీకు లిపి, అరామిక్ లిపి. 4 లిపులు 3 భాషలల్లో అశోకుని శాసనాలు ఉండడం అనేది జరిగింది. అశోకుని యొక్క శాసనాలన్నీ అంటే 47 ప్రాంతాలు అన్నాం కదండి. ఈ 46 ప్రాంతాలలో లభించిన శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలోనే లభ్యమైనవి. ఒక గాంధారలో లభించినటువంటి శాసనం మాత్రమే ప్రాకృత భాష కాకుండా గ్రీకు మరియు అరామిక్ భాషలో లభించింది. మిగిలిన 46 ప్రాంతాల్లో ఉన్న శాసనాలు ఏ భాషలో ఉన్నాయండి? ప్రాకృత భాషలో. ఒక గాంధార్లో మాత్రం గ్రీకు మరియు అరామిక్ భాష. అందుకనే గాంధారలో ఉన్న శాసనాన్ని ద్విభాషా శాసనం అని అంటాం. అర్థమైందండి? అడుగుతాడు, అశోకుని యొక్క శాసనాలలో ఏ ప్రాంతంలో లభించిన శాసనం ద్విభాషా శాసనము అంటాడు. ఆ ద్విభాషలు కూడా గుర్తుండాలి, గ్రీకు మరియు అరామిక్. ఇలా అశోకుని శాసనాలు ఎన్ని లభించినాయని, ఎక్కడెక్కడ ఉన్నాయని, ఆ శాసనాల యొక్క ప్రత్యేకత ఏందని, పెద్దరాతి స్తంభ శాసనాలు ఎన్ని ఉన్నాయని, 13వ స్తంభ శాసనం ఏం తెలియజేస్తుందని,